फेडरेशन ऑफ तेलंगाना टिम्बर मर्चेंट सॉमिलर और एलाइड इंडस्ट्रीज के ज़ेर एहतमाम सदर चौधरी रमन्नैया की निगरानी में 4th एनुअल जनरल बॉडी मीटिंग आज बतारीख 22 जून को सुबह 10 बजे FTCCI बिल्डिंग KLN प्रसाद ऑडिटोरियम 3rd फ्लोर रेड हिल्स पर चौधरी रमन्नैया सदर की ज़ेर निगरानी फेडरेशन ऑफ तेलंगाना टिम्बर मर्चेंट सॉमिल्स और एलाइड इंडस्ट्रीज के ज़ेर एहतमाम 4th एनुअल जनरल बॉडी मीटिंग मुनक्किद की गई। इस मीटिंग में मेहमान खुसूसी के तौर पर कोंडा सुरेखा वजीर बराए जंगलात व माहौलियात और साइंस व टेक्नोलॉजी ने शिरकत की। इनके अलावा डॉक्टर C स्वर्णा IFC PCCF HOFF तेलंगाना स्टेट फॉरेस्ट डिपार्टमेंट जनरल सेक्रेटरी P गोपी कृष्णा ट्रेजरर पुरुषोत्तम M पाटिल मौजूद थे। सदर चौधरी रमन्नैया की ज़ेर निगरानी इस मीटिंग में अहम बातों पर गहरी रोशनी डाली गई। इस मीटिंग में तेलंगाना के तमाम डिस्ट्रिक्ट टिम्बर एसोसिएशन के तमाम सुदूर सेक्रेटरीज खजांची और तमाम अराकीन को दिल की गहराइयों से मदऊ किया गया था, जिसमें कसीर तादाद ने शिरकत की। बाद मीटिंग के लंच का एहतमाम भी किया गया था। फेडरेशन ऑफ तेलंगाना टिम्बर मर्चेंट सॉमिलर और एलाइड इंडस्ट्रीज जो कि बैरमलगुड़ा नागार्जुन सागर X रोड सरूनगर पर वाक़ी है। आइए देखते हैं इस मीटिंग के चंद खास झलकियां हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। राष्ट्र अध्यक्षुलु श्री चक्कीला रमणయ్య గారు फेडरेशन ऑफ तेलंगाना टिम्बर मर्चेंट्स सॉमिलर्स एंड अलाइड इंडस्ट्रीज संबंधी प्रधान कार्यदर्शी श्री P गोपी कृष्ण गारू కోశాధికారి శ్రీ M పురుషోత్తం గారు ఇక్కడ అన్ని జిల్లాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న అసోసియేషన్ మెంబర్స్ దిస్ ఇస్ జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. వివిధ విషయాలు నేను జాయిన్ అయిన PCCF హాఫ్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే శ్రీ రమణయ్య గారు తదితర సభ్యులు అంటే కార్యవర్గ సభ్యులు నా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్ బేసిస్ పైన కొంత యాక్షన్ ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది ఎనీ జెన్యూన్ బిజినెస్, ఎనీ లెజిటిమేట్ బిజినెస్ చేసుకోవడానికి ఎక్కడ మనం ఇబ్బందులు కల్పించడానికి ఎటువంటి అలాంటి చర్యలు తీసుకోకూడదు, తీసుకునే అవకాశం కూడా లేదు. కానీ ఎక్కడైనా ఇఫ్ లా దాన్ని వైలేట్ చేసిన పక్షంలోనే అట్లాంటి సందర్భాల్లోనే మనకి యాక్ట్ని రూల్స్ని కొంచెం నెగటివ్గా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. బట్ జెన్యూన్ బిజినెసెస్కి దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వింటూ ఉన్నాం, చాలా ఎక్కువ వింటూ ఉన్నాం. ఈ మధ్య కూడా మేము ఒక డిస్కషన్ జరిగింది హెడ్ ఆఫీస్ దగ్గరలో. సో వాటర్ యాక్ట్ గురించి మీరు ఒకటి చెప్పారు, అది ఐఎమ్ నాట్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లోది మేము కనుక్కుంటాము, కానీ అది మన చేతిలో ఉండదు, వాటర్ అథారిటీ చేతిలో ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉంటున్న చట్టం. ఏం చేయవచ్చు ఇది అనేది మేము ఆలోచిస్తాము. అది మోస్ట్లీ సెక్యూరిటీ డిపాజిట్ మీరు చెప్తున్న 450 రూపీస్ అది వాళ్ళు ఈ టైం ప్లాంటింగ్ చేస్తే వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి ఆ డబ్బు రైతులకి. అది కొన్ని చోట్ల వెనక్కి ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. మీరు ఇంత అమౌంట్ ఉంది, ఇంత అక్యుములేట్ అయిందంట అన్నారు బికాస్ దెర్ వర్ నో క్లియర్ గైడ్ లైన్స్, సరైన మార్గదర్శకాలు లేకపోవడం వలన అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మేము రేస్ చేస్తున్నాము, వాటర్ అథారిటీకి మేము ప్రపోజల్స్ పెడుతున్నాము, అవన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి. తర్వాత మిగిలినది వి విల్ చెక్అప్. మీరు చెప్పినట్టు ఆంధ్రాలో ఎలా ఉంది, ఎలా చేశారు, బికాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే యాక్ట్ వచ్చింది కాబట్టి. ఇంకా చాలా మీరు అడిగిన NTPS ఆన్లైన్ పర్మిట్స్ దగ్గర నుంచి, తర్వాత టైప్ ఆఫ్ సాయింగ్ మెషిన్ పర్మిషన్, దానికి లైసెన్సెస్ గురించి అడిగారు. వుడ్ వేస్ట్ ఇండస్ట్రీస్ ఇది, దెన్ కొన్ని పర్మిషన్స్ లైక్ టింబర్ డిపోలు మరియు సామిల్లో డొమెస్టిక్ కార్పెంటర్ యూనిట్ పెట్టుకోవడానికి, ఇది కొన్నేమో ఇమీడియట్లీ మేము దృష్టి సారించగలం. కొన్ని రూల్ పొజిషన్ యాక్ట్స్, రూల్ పొజిషన్ గైడ్ లైన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని చేయగలమో లేదో చూడాల్సిన అవసరం ఉంది, కీపింగ్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ మైండ్. తర్వాత మీరు ఇందాకనే ఒక డిస్కషన్ వచ్చింది
వచ్చి ఇన్స్పెక్షన్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కానివ్వండి, అది రొటీన్ ప్రాసెస్. ఎనీ ఫ్లయింగ్ స్క్వాడ్ విజిలెన్స్ వాళ్ళ డ్యూటీ. అది మీరు ఒక్కడిదే కాదు, ఈవెన్ డిపార్ట్మెంటల్ ప్లాంటేషన్స్, డిపార్ట్మెంటల్ నర్సరీస్, క్యాంపా కింద రేస్ చేసే ప్లాంటేషన్స్, అవన్నీ కూడా విజిలెన్స్కి ఆ మాదిరి వాళ్ళకి సర్కులర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి డిపార్ట్మెంట్ ఇది పరంగా డిఎఫ్ఓలు కానివ్వండి, సబ్ ఎఫ్డిఓలు కానివ్వండి, రేంజ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ చేస్తున్న పనులు కూడా వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిపార్ట్మెంటల్ విజిలెన్స్ పై. ఇంకా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విడిగా, అది పోలీస్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళ జాబ్ అది వెళ్ళి అన్ని రకరకాల యాక్టివిటీస్ చేయడం. అలాగే ఇక్కడ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాని ఏదో వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేయండి అని కాదు. కనుక అది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్, వాళ్ళు చేస్తారు. మిగతా పనులు అన్నిటితో పాటు అది ఒకటే వాళ్ళ పని కాదు, వాటితో పాటు ఇది కూడా చేస్తారు. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని రామలింగం గారు ఆల్రెడీ చాలా మటుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ నేను అది మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం లేదు, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మేము రామలింగం గారు కూడా నోట్ చేసుకున్నారు. వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారు కాబట్టి మీరు చెప్పినవి ఇంకా కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నారు. అండ్ హీస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్. సో మేము మళ్ళీ ఒకసారి ఈ విషయాలు డిస్కస్ చేసుకొని కొన్ని పాత సర్క్యులర్స్ మళ్ళీ ఇష్యూస్ రీసర్క్యులేట్ చేయడానికి అవకాశం ఉందా అని అడిగారు. అవి తప్పకుండా చేస్తాము. అలాగే ఎక్కడైనా జియోలు అప్పటికి పనికొచ్చాయి, ఇప్పుడు కొంచెం ఆబ్సలీట్ అయ్యాయి, వాటిని మళ్ళీ కొంచెం కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే అది కూడా ఆలోచిస్తాము. కానీ మీరు కూడా మీ వైపు నుంచి, అంటే మీరు బిజినెస్, ఇట్స్ ఎ బిజినెస్, సో మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు. మేము గవర్నమెంట్ మెషినరీ, సో మేము యాక్ట్ రూలు ఈ వైపు నుంచి ఆలోచిస్తాం. సో మేము మీ వైపు నుంచి ఇప్పుడు ఆలోచించి కొన్ని సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు కూడా మా వైపు నుంచి ఆలోచించి ఏది మాకు చేయడానికి అవకాశం ఉంది, ఏది చేయడానికి లేదు అన్నది మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడిగిన మధ్య చేయలేకపోవచ్చు మేము, అందుకనే నేను ఇప్పుడే చెప్తున్నాను. బట్ ఏది పాసిబిలిటీ ఉందో అది చేయడానికి తప్పకుండా మేము చర్యలు చేపడతాం. అలాగే కొన్ని సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్, అక్కడ మా రోల్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మేము ఏదైనా చేయగలిగిన, డిపార్ట్మెంట్ పరంగా చేయగలిగిన అవకాశం ఉన్నా పొలిటికలీ సోషల్లీ ఇష్యూస్ అయ్యేటివి, అది కొంచెం మేము ఆలోచించే దాన్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ మీటింగ్కి రమణయ్య గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను మొదట మీరు ఆహ్వానించినప్పుడే నేను అటెండ్ అవుదామని నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, మేము మొదట డిఎఫ్ఓ చేసిన ఫస్ట్ డివిజన్లోనే, అంతకుముందు డిఎఫ్ఓలు టిప్పర్ డిపోలు మర్చెంట్ సామీలు అంటే దూరం పెట్టేవాళ్ళు, ఆవిడ దూరం పెట్టేవాళ్ళు. అంటే బట్ ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆఫ్ యు ఆర్ లెజిటిమేట్ బిజినెస్ మెన్. రావాలి, మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, మీ సమస్యలు కూడా ఏంటి తెలుసుకోవాలి, మేము చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలి. ఈ ఉద్దేశంతోనే ఈరోజు మీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ నన్ను ఆహ్వానించినందుకు మీ జనరల్ బాడీ మీటింగ్, మీరు అంటే ఎవ్రీ 3 months మీటింగ్ పెట్టుకుంటున్నాను, 6 months. ఓకే, ఈ మీటింగ్కి ఆహ్వానించినందుకు ఈ యొక్క టింబర్ మర్చెంట్ సామిలర్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చెందిన కార్యవర్గ సభ్యులకి, రాష్ట్ర అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి అందరికీ నా థ్యాంక్స్, అంటే ధన్యవాదాలు. గౌరవ పత్రికా ప్రకటనలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వసభ్య సమావేశానికి టాప్సీ హాల్ నందు ఆదివారం ఈరోజు జరుగుతున్నది. ఈ జరిగిన దాంట్లోని ముఖ్యాంశాలు, దీనికి గౌరవనీయులు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి డాక్టర్ సి సువర్ణ గారు మరియు ప్రొడక్షన్ సిసిఎఫ్ రామలింగం గారు విచ్చేశారు. ఈ సభకు అధ్యక్షునిగా చక్లం రమణయ్య, నేను
ఈ కార్యక్రమాన్ని నడిపాము. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా, ముఖ్యంగా ఎన్టీపీఎస్ సమస్య, షిఫ్టింగ్ సమస్య, తర్వాత అంటే ఎన్నో సమస్యలు, ఫామ్ 4 సమస్యలు, డిఎఫ్ఓలు సరిగ్గా పనిచేయకపోవడము, ఇంకా ఎన్నో రకాల సమస్యలను కూడా మనం తీసుకున్నాం. అటువంటి తీసుకున్న వాటిని పేపర్ వైజ్గా అభ్యర్థన పత్రాన్ని పీసీఎఫ్ గారికి సమర్పించాం. ఆ సమర్పించిన దాంట్లో భాగంగా వారు తప్పకుండా మీ యొక్క పనులన్నీ కంప్లీట్ చేస్తాము, మాకు సాధ్యమైనంతలో జియోలో ఉన్న పద్ధతి ప్రకారం చేస్తామని చెప్పారు. కాబట్టి వారికి వారి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడే నూతనంగా 2005-2007 సంవత్సరానికి అధ్యక్షునిగా మరొకసారి సభ్యులందరూ నన్ను ఎన్నుకున్నందుకు సర్వ సభ్యులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అట్లాగే జనరల్ సెక్రటరీగా శ్రీ రంగారెడ్డి గారిని ఎన్నుకున్నారు. తర్వాత మోహన్ పటేల్ వారిని కూడా ట్రెజరర్గా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కూడా తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా సునమస్సులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా వచ్చేస్తున్నారు. వారికి కూడా ఈ యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మా సమస్యలు, మా ఫెడరేషన్ సమస్యలన్నింటినీ కూడా అధ్యక్షునిగా, కార్యదర్శిగా, కోశాధికారిగా మేమందరం కలిసి